కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11, 12 వచనాలు చదువుదాం. 11 నేను చదువుతాను, 12 మీరందరూ కలిపి చదవండి. కీర్తన 33, 11, 12. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. చాలండి, నాతో చెప్పండి అందరూ. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చదువుకుని ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకి మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలరా, ప్రభువును ఆరాధించడానికి మనం ఎప్పుడూ సంతోషంతో, ఉత్సాహంతో ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పం. అందుకే కీర్తనలు పాడుచు, ఉచ్చయిస్తూ, సంతోషిస్తూ ఆయన ఆవరణలలో ప్రవేశించుడి అని కీర్తనాకారులు ప్రభువును గణపరుస్తూ దేవుని ప్రజలను ఎంతో ప్రోత్సహించిన వారిగా ఉన్నారు. ఆరాధన అంటే ప్రభువును గణపరచడం, కొనియాడడం, ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఆయనను ఎరిగి ఇవన్నీ చేయడం ద్వారా ఆయన మహిమపరచబడతాడు. మనకు ఆశీర్వాదం, దేవుని జీవం, దీవెన కలుగుతాయి. కాబట్టి ఆరాధించుటకు ఎల్లప్పుడూ ఆసక్తితో ముందు వరుసలో ఉన్నవారంగా ఉండాలి. దావీదు గొప్ప ఆరాధనాపరుడు. దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడు. అవి అనుకూల పరిస్థితులైనా, ప్రతికూలమైన పరిస్థితులైనా, లాభమున్నా నష్టమున్నా, ఆరోగ్యమున్నా అనారోగ్యమున్నా, అసమాధానమున్నా సమాధానమున్నా దేవుణ్ణే ఆనుకొని ఆయన నిరంతరం స్తుతించేవాడు. లేఖనంలో రాయబడి ఉంది, నేను దినమునకు 7 మారులు నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. అంటే సంపూర్ణంగా ఆయన ప్రభువుని ఆరాధించి గణపరచగలిగిన వాడిగా ఉన్నాడు. ఈనాడు దేవుని ఇంటికి వచ్చిన మనకు అలాంటి ఆసక్తి ఉందా? ప్రార్థనలో గడిపితే ఒక అర్ధగంట, గంట గడపగలుగుతాం. కానీ ఆరాధనలో ఎంత సమయం గడపగలుగుతున్నాం? ప్రభువు మహిమను కొనియాడుతూ, ఆయన ప్రభావాన్ని వర్ణిస్తూ, ఆయన ఏమై ఉన్నాడో జీవితంలో ఎరుగుతూ స్తుతించగలుగుతా ఉన్నామా? ఆయన చేసిన కార్యాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. ఇక ఆయన దేవుడిగా గల అంటే దేవుడుగా లేని జనులు అన్యులు. దేవుడైతే ఎవరు కలిగి ఉంటారో యెహోవాను, వారు ధన్యులు అన్నారు. ఆయన మనలను ఒక స్వాస్థ్యముగా ఏర్పరుచుకునే దేవుడిగా ఉన్నాడు. రక్షణ లేకముందు మన అన్యులమే. యేసును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం ఆయన ప్రజలమై ఉన్నాము. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి దేవుడు? ఆ దేవుడు మొట్టమొదట స్తోత్రార్హుడు, పూజనీయుడు. అందుకే స్తుతి చెల్లించాలి అని మనం
ప్రోత్సహించబడతా ఉన్నాం. నిజంగా ఈ భూలోకంలో పూజనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన దేవుడు ఒక్కడే. స్తోత్రార్హుడైన వారు ఎవరైనా ఉన్నారంటే మన దేవుడైన యెహోవాయే. అందుకే ఆయనకు ఎల్లవేళలా దూతగణాలు స్తుతులు చెల్లిస్తున్నారు. సకల సృష్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉంది, ఆయన ప్రభావాన్ని వర్ణిస్తూ ఉంది. మరి రక్షణ పొంది దేవుని బిడ్డలమైన మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాము. మనం కొన్ని విషయాలు తెలుసుకొని ఆయన ఘనపరిస్తే ధన్యులమవుతాం. దేవుడి గురించి దేవుని ప్రజలు ఎరిగి ఉండాలి. మన లేఖనంలో చూసినట్లయితే దానియేలు గ్రంథం 3:17 చదవండి. దానియేలు గ్రంథం 3:17. మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలు చాలు. దేవుడు ఎవరు? ఈ లేఖన ప్రకారంగా రక్షించుటకు సమర్థుడు. ఆ రక్షించుటకు సమర్థుడైన వానిని ఎరిగి మనం ఆరాధించాలి. షద్రక్ మేషక్ అబేద్నెగోలను ప్రతి మొక్కమన్నారు. మేము మొక్కము అన్నారు. మొక్కకపోతే ఇదిగో ఈ వేడిమి గల అగ్నిగుండంలో పడద్రోస్తాము అని బెదిరించారు. అయినా సరే మేము మొక్కము అన్నారు. సరే మీకు రెండో అవకాశం ఇస్తాము, ఆలోచించుకోమన్నారు. లేకపోతే ఈ అగ్నిగుండం 7 అంతల వేడిమిగా చేయబడుతుంది అన్నారు. అయినా సరే నీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు. నెబుకద్నెజరు అని రాజును పిలుస్తూ తమ విశ్వాసాన్ని వారు ప్రకటన చేశారు. మా దేవుడు మమ్మను తప్పించి, ఈ అగ్నిగుండం నుంచి తప్పించి మమ్మను రక్షించుటకు సమర్థుడు అన్నాడు. ఈనాడు మనం ఆరాధిస్తున్న దేవుడు మన రక్షకుడు. ఇది అగ్నివాసనను అంటకుండా షద్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు రాజు ఏమన్నాడంటే వీరి దేవుడే పూజార్హుడు, ఇలాంటి దేవుణ్ణి ఎక్కడా మనము చూడలేదు అని కనపరిచాడు. మనందరం ఇప్పుడు అక్షరార్థమైన అగ్నిగుండంలో పడద్రోయబడట్లేదు, కానీ రక్షణ లేకపోతే పాపము వలన వచ్చు జీతమైన ఆ మరణము, ఆ నిత్య నరకాగ్నిగుండంలో పడద్రోయబడతాం. మన దేవుడు నరకాగ్ని నుంచి మనల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అందుకే యేసు ప్రభు లేదా యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అన్నాడు. మనం ఎందుకు ఆయన్ని ఆరాధించాలంటే నరకాగ్ని నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, రక్షించాడు. ఆయన సమర్థుడైన దేవుడు. ఎందుకంటే అందరి పాపాల నిమిత్తమై ప్రాణం పెట్టారు. నేను పాపిని ప్రభాని ఒప్పుకున్న వారు అందరినీ కూడా ఆయన క్షమించి రక్షిస్తూ ఉన్నాడు. మరి నువ్వు రక్షణ పొందేవా? యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ నరకపు అగ్ని నుంచి తప్పించుకున్నావా? లేకపోతే ఇప్పుడే పశ్చాత్తాపడు. ఒకవేళ రక్షించబడి ఉంటే మౌనంగా ఉండదు. నేను పాపిని ప్రభా, నరకానికి వెళ్ళవలసిన వాడిని, కానీ నన్ను కరుణించి ఆ అగ్నిగుండం నుంచి బయటపడద్రోసావు, నన్ను రక్షించావు, నేను నీకు ఏమి ఇవ్వగలను అంటూ మనం ప్రభును స్తుతించాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆయన రక్షించుటకు సమర్థుడు. రెండవదిగా ఆయన మానవుల రాజ్యములన్నిటి మీద కూడా అధికారి. 4:17 దానియేలు గ్రంథం. దానియేలు 4:17.
మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి చూసారా, ఆయన అధికారి, సకల మానవుల రాజ్యాలపై ఆయన అధికారి. ఇంకో మాట చెప్పాలంటే ఆయన సర్వాధికారి. రక్షించుటకు సమర్థుడైన దేవుడు, అలాగనే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు, ఏది చేయొద్దు అనుకుంటే అది ఆయన చేయడు. కాబట్టి అంతటి అధికారి అయిన దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ అధికారి అయిన దేవుడిని బట్టి మనం ఆయన గణపరుస్తున్నామా? మన జీవితాలలో ఆయన అధికారి, ఆయన మహోన్నతుడు అన్న సత్యాన్ని మనం గుర్తించి ప్రభువును ఆరాధించాలి. అంతేకాదు, ఆయన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనకు చేస్తాడు. 4వ అధ్యాయంలోనే మొదటి రెండు వచనాలు చదవండి. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడైన దేవుడు నా ఎడల అద్భుతాలను, సూచక క్రియలను జరిగించాడు అని చెప్తా ఉన్నాడు అనమాట. నెబుకద్నెజర్ చెప్తా ఉన్నాడు, దేవుడు రక్షించుటకు సమర్థుడు. రెండవది, ఆయన మానవుల రాజ్యాలపై అధికారి, సర్వాధికారి. మూడవది, ఆయన మన జీవితాలలో అద్భుతములను, సూచక క్రియలను జరిగించాడు. అద్భుతాలు ఆయన వశం. ఆయన చేయాలనుకుంటే క్షణమాత్ర సమయం పట్టదు. దేవుడు అద్భుతములు జరిగించువాడు. వ్యక్తిగతంగా మన జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సంఘ జీవితంలోనూ అద్భుతాలు చేస్తాడు. ఎలాంటి అద్భుతాలు? ఎడార్లలో నదులను ప్రవహింపజేస్తాడు. అరణ్యం ఎండకు కాలితే దాన్ని పుష్పింపజేస్తాడు. లేని వాటిని కూడా ఆయన ఉన్నట్టుగా పిలుస్తాడు. ఆయన అద్భుతాలకు కొదవే లేదు. కాబట్టి ఆయన అద్భుతాలు చేసే దేవుడు. నెబుకద్నెజర్ ఈ సత్యాలను తెలుసుకున్నాడు. ఆయన రక్షించుటకు సమర్థుడు, సర్వాధికారి, అద్భుతములు. అందుకే అన్నాడు, వీరి దేవుడే పూజార్హుడు. స్తోత్రార్హుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఎంత ధన్యత! యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. అందుకే ఆరాధించాలి. ప్రభా, నువ్వు స్తోత్రార్హుడవై, పూజార్హుడవై ఉన్నావు, నా దేవుడవై ఉన్నావు. ఎందుకంటే నువ్వు రక్షించుటకు సమర్థుడవు, అధికారివైన వాడవు, అద్భుతములు చేయవాడు. నేను నీకు ఏమి ఇవ్వగలను? ఈ 2026వ సంవత్సరం ఆరంభంలో నుండే నా జీవితంలో నువ్వు చేసిన గొప్ప క్రియలకు ఇదిగో నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో మనం ప్రభువును ఆరాధన చేద్దాం. దయతో అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం.